హరి ఓం హరి ఓం నమో నమః హరి ఓం నమో నమః హరి ఓం నమో నమః నమో నారాయణాయ. భగవద్భక్తులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత మహాత్మ్యము 16వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము. ఈ భగవద్గీత మహాత్మ్యము అనేది ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నది. ఎవరు వారిద్దరూ? భూమాత మరియు దేవాది దేవుడు, సర్వసృష్టికర్త, సర్వలోక రక్షకుడు, పరంధాముడు, వైకుంఠవాసుడు, నారాయణుడు, శ్రీమన్నారాయణుడు, మాధవుడు, మధుసూదనుడు అయినటువంటి దశావతారములు ధరించినటువంటి దేవాది దేవుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు భూమాతకు మధ్య జరుగుతున్నది. భూమాత తన యొక్క బిడ్డల గురించి, తన యొక్క బిడ్డలు ఎవరు? మనము, అంటే మానవులము అయినటువంటి మనమందరము కూడా భూదేవి యొక్క బిడ్డలమే. ఆ తల్లి మన యొక్క మానవ జన్మ ప్రారబ్ధవశమున మానవ జన్మ కలిగితే పరమాత్మని యందు అధికమైనటువంటి భక్తి ధన్యత ఏ విధంగా కలుగుతుంది అని భూదేవి మహావిష్ణువును అడిగినది. ఆ అడిగిన దానికి భగవంతుడు ఈ విధంగా భగవద్గీతను పఠనము చేయడం వల్ల కలుగుతుంది అనేది భగవద్గీత మహాత్మ్యము గురించి చెప్పుతున్నారు. ఆ చెప్పేటువంటి క్రమంలో మనకు నిన్నటి వరకు 16 శ్లోకాలు అయిపోయినాయి. నేడు 17వ శ్లోకము గురించి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. 17వ శ్లోకము భగవంతుని యొక్క అమృతవాక్యం ఏమిటంటే, గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం గీతేత్యుచ్చార సంయుక్తో మ్రియమాణో గతిం లభేత్ అనేది భగవంతుని యొక్క అమృతవాక్యము. దీనికి తాత్పర్యం ఏమిటంటే, 16వ శ్లోకములో, అంటే ఇంతకుముందు శ్లోకములో చెప్పినట్లు భగవద్గీత పారాయణము చేయుచు ఏమి చెప్పారు భగవంతుడు ఇంతకుముందు శ్లోకములో ఏం చెప్పారు అంటే, భగవద్గీత యందలి 10 శ్లోకములను కానీ, 7 శ్లోకములను కానీ, 5 శ్లోకములు కానీ, 4 శ్లోకములు కానీ, 3 శ్లోకములు కానీ, 2 శ్లోకములు కానీ, 1 శ్లోకము కానీ, లేక కనీసం అర్ధ శ్లోకము కానీ ఎవడు పఠించునో అతడు చంద్రలోకమును పొంది అతడు అనేక వేల సంవత్సరములు సుఖముగా నుండి భూలోకములో జన్మిస్తాడు అని చెప్పారు. 16వ శ్లోకములో ఇంకేమి చెప్పారు? భగవద్గీత చక్కగా అర్థం చేసుకుని ఆత్మభావన పొందిన వారికి ఫలితం మీద కోరిక అంతరించుటయేగాక వారు పారాయణ అనంతరం ఏతద్గీత పారాయణ ఫలం సర్వం శ్రీమత్ ఆత్మస్థ పరమాత్మార్పణమస్తు అని ఆ పరమాత్మకే అర్పిస్తారు. తద్వారా అనంతమైన ఐహిక, ఆముష్మిక, అలౌకిక కైవల్య ఫలాన్ని పొందుతారు అని భగవంతుడు మహావిష్ణువు భూదేవితో చెప్పారు. ఆ విధంగా చెప్పినటువంటి 16వ శ్లోకములో చెప్పినట్లు భగవద్గీత పారాయణము చేయుచు మృతి చెందిన వాడు మరల ఉత్తమమైన మానవ జన్మను పొంది గీతాభ్యాసమును మరలా గావించుచు పరతత్వమును, అంటే విష్ణుతత్వమును, అంటే నా స్వరూపమును నాలో లీనమై చక్కగా గ్రహించి
ఉత్తమమగు మోక్షమును పొందును అని భగవంతుడు చెప్పారు. తరువాత గీత గీత అని పలుకుచు గీత గీత భగవద్గీత భగవద్గీత గీత గీత అని పలుకుచు ప్రాణములు విడిచువాడు సద్గతిని తప్పక పొందును అని భగవంతుడు భూదేవితో చెప్పారు. తరువాత భగవంతుని యొక్క అమృతవాక్యము 18వ శ్లోకం ఏమిటంటే, గీతార్థశ్రవణాసక్తో మహాపాపయుతోపివా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహమోదతే. అంటే మహాపాపాత్ముడై కూడా మహాపాపాత్ముడు పాపాలలో ఘోరమైన పాపాలు చేసి ఉన్నవాడైనా కానీ భగవద్గీత అర్థమును వినుటయందు ఆసక్తి గలవాడైనచో వైకుంఠమును పొంది, వైకుంఠము ఎవరిది, ఏ లోకము, భగవంతుడు దేవాదిదేవుడు సర్వలోక సృష్టికర్త సర్వలోక రక్షకుడు ఉండేటువంటి స్థానము. ఆ వైకుంఠమును పొంది అచట విష్ణువు సామీప్యములో అంటే నా సామీప్యములో ఉండి ఆనందమును అనుభవించును అని భగవంతుడు భూమాతతో చెప్పారు. తరువాత భగవంతుని యొక్క అమృతవాక్యము భగవద్గీత మహాత్మ్యములో 19వ శ్లోకము, గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః జీవన్ముక్త సవిజ్ఞేయో దేహాంతే పరమం పదం అనేది భగవంతుని యొక్క అమృతవాక్యము. ఈ అమృతవాక్యానికి తాత్పర్యం ఏమిటంటే, భగవద్గీత పారాయణము చేస్తూ అర్థం చక్కగా గ్రహించి ఆత్మస్థితిలో ఉండువాని సర్వకర్మ ఫలములు నశించి జీవన్ముక్తుడై జీవించగానే ముక్తుడై నిష్కల్మషంగా జీవిస్తూ ఆ భావనలోనే ఉండి శరీర పతనానంతరం శరీరము పతనమైపోయిన తర్వాత అంటే శరీరాన్ని చాలించిన తర్వాత ఆ పరమాత్మ అనేటువంటి నా పదమును, నా స్థానమును, నా పదమును అంటే నా యొక్క లోకములో స్థానమును పొందుతాడు అని భగవంతుడు చెప్పారు. తరువాత భగవంతుని యొక్క 20వ శ్లోకము అమృతవాక్యము భగవద్గీత మహాత్మ్యములో, గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః నిర్ధూతకల్మషా లోకే గీతాయాతాః పరమం పదం అని భగవంతుడు చెప్పిన అమృతవాక్యము. దీనికి తాత్పర్యం ఏమిటంటే, భగవంతుడు ఏమంటున్నారు, ఓ భూదేవి, ఈ ప్రపంచమున ఈ భౌతిక ప్రపంచమున భగవద్గీతను ఆశ్రయించిన జనకుడు మొదలైనటువంటి మహాత్ములు అగు రాజులు అనేక మంది జీవన్ముక్తులై జీవించి ఉండగానే ముక్తులై పాపరహితులై పరమాత్మ పదమైన అంటే నా విష్ణు పదమైన నా పదమైన కైవల్యమును పొందిరి అని చెప్పారు. తరువాత భగవంతుని యొక్క దివ్యవాక్యము భగవద్గీత మహాత్మ్యములో 21వ శ్లోకం ఏమిటంటే, గీతాయాః పఠనం కృత్వా మహాత్మ్యం నైవ యః పఠేత్ వృథా పాఠో భవేత్ తస్య శ్రమ ఏవ యుదాహృతః అనేది భగవంతుని యొక్క అమృతవాక్యము. దీనికి తాత్పర్యం ఏమిటంటే, భగవద్గీతను పఠించి ఆ తర్వాత మహాత్యము ఎవడు పఠింపుకుండునో, భగవద్గీతను పఠించి 1వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు భగవద్గీతను పారాయణం చేసి మహాత్యము అంటే భగవద్గీత యొక్క మహాత్యము ఎవరు పఠించకుండా ఎవరైతే ఉంటారో అతని పారాయణము తగిన ఫలమును ఇవ్వక వ్యర్థమే అవుతుంది. కావున అట్టి వాని భగవద్గీత పఠనము శ్రమ మాత్రమే అని చెప్పుచున్నాను. అనగా భగవద్గీత గ్రంథము యొక్క మహిమను తెలుసుకునినచో
తెలుసుకోనిచో గ్రంథపారాయణము ఎడల శ్రద్ధ కలుగుదు కదా అనే భావము అని భగవంతుడు చెప్పారు. తరువాత భగవంతుని యొక్క దివ్యవాక్యము భగవద్గీత మహాత్మ్యంలో 22వ శ్లోకము ఏమిటంటే, ఏతన్మాహాత్మ్య సంయుక్తో గీతాభ్యాసం కరోతి యః స తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్ అనేది భగవంతుని యొక్క అమృత వాక్యము భగవద్గీత మహాత్మ్యంలో 22వ శ్లోకము. దీనికి తాత్పర్యం ఏమిటంటే, భగవద్గీత పారాయణము అనంతరము ఈ మహాత్మ్యము అంటే ఈ భగవద్గీత మహాత్మ్యము నేను చెప్పినటువంటి ఈ భగవద్గీత మహాత్మ్యము పఠించువాడు పైన తెలుపబడిన ఫలమును పొంది, పైన ఏ ఫలము అయితే చెప్పానో ఆ ఫలమును పొంది దుర్లభముకు సద్గతి అయిన మోక్షమును పొందుతాడు అని సందేశము ఇచ్చారు భగవంతుడు. ఇంతటితోటి భగవంతుని యొక్క అమృత వాక్యాలు భగవద్గీత మహాత్మ్యం గురించి అయిపోయినది. ఇప్పుడు సూత మహర్షి మహానుభావుడైనటువంటి సూత మహర్షి, ఆయనకు సౌనకాది మహర్షులనే శిష్యులు ఉన్నారు. వారితోటి సమావేశమైనప్పుడు ఏ విధంగా చెప్పారు, ఏమని, మాహాత్మ్య మేతద్గీతాయాః మయా ప్రోక్తం సనాతనం గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్ అని సూత మహర్షి చెప్పారు. అంటే అర్థం ఏంటంటే, సూత మహర్షి చెప్తున్నాడు ఏమని, ఓ సౌనకాది మహర్షులారా, సౌనకుడు మొదలైనటువంటి మహర్షులారా, ఈ ప్రకారముగా సనాతనమైనట్టి మనది ఏమిటి, సనాతనమైనట్టి భగవద్గీత మహాత్మ్యమును, ఈ భగవద్గీత మహాత్మ్యము సనాతనమైనది, మన ధర్మము సనాతనమైనది, మన హిందూ ధర్మము సనాతనమైనది. అదేవిధంగా మన ధర్మము భగవద్గీత మన ధర్మము, భగవద్గీత కూడా సనాతనమైనది కనుక భగవద్గీత మహాత్మ్యము కూడా సనాతనమైనది అని సూత మహర్షి సౌనకాది మహర్షులతో చెప్పుచున్నారు. సనాతనమైనటువంటి భగవద్గీత మహాత్మ్యమును నేను మీకు తెలిపితిని. నేను మీకు భగవంతుడు మహావిష్ణువు సర్వ భూమాత అయినటువంటి భూలోకానికి ఆధారమైనటువంటి భూమాతకు చెప్పినది నేను మీకు చెప్పాను. దీనిని భగవద్గీత పారాయణము అనంతరము ఎవరైతే పఠిస్తారో అతడు పైన తెలిపిన ఫలములను తప్పక పొందును అని చెప్పారు. ఎవడు భగవద్గీత అర్థమును అనునిత్యము చింతన చేయుచుండును అతడు గతంలో అనేక పాపకర్మలను ఆచరించి ఉండినను భర్జిత బీజముల వలె జీవించి ఉండగానే ముక్తుడే అని చెప్పబడినది. మరియు అతడు దేహ పతనానంతరము దేహము చాలించిన తరువాత పరమాత్మతత్వమును అంటే విష్ణుతత్వమును భగవంతుని యొక్క స్వరూపములో లీనమై అంటే విదేహ కైవల్యము పొందుతాడు అని సూత మహర్షి సౌనకాది మహర్షులతో భగవంతుడు చెప్పినటువంటి వరాహ పురాణములో అంతర్గతమైనటువంటి భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీత మహాత్మ్యమును తన శిష్యులతో చెప్పారు. ఇంతటితోటి భగవద్గీత మహాత్మ్యము సంపూర్తి అయినది. ఇది శ్రీ వరాహ పురాణాంతర్గత గీతా మహాత్మ్యం సంపూర్ణం. జై భగవద్గీత, జై భగవద్గీత. హరి ఓం నమో నమః. హరి ఓం నమో నారాయణాయ. హరి ఓం నమో నమః. హరి ఓం నమో నమః. హరి ఓం నమో నమః. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీరామ జయ జయ రామ, శ్రీకృష్ణ జయ జయ కృష్ణ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత అభయం అభయం, భారతదేశం శుభం శుభం, భారతదేశం శుభం శుభం. భగవద్గీత అభయం అభయం, భారతదేశం శుభం శుభం. భగవద్గీత హిందూ జయం జయం, భగవద్గీత హిందూ జయం జయం. ఇట్లు భగవద్గీత హిందూ మిషన్ వెంకటరామ సేవక్. భారత మాతా की जय. जय हिंद.